కొంతమంది చెప్తారు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి మీరు రిచ్ అవుతారని, కానీ కొంతమంది ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయకండి మీరు రిచ్ అవ్వలేరు అని అంటారు. ఎందుకో చెప్పనా? నిఫ్టీ 50లో మీరు ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఫేజ్ అంటే 0 to 7 yearsలో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 8,40,000 అయితే టోటల్ మీకు వచ్చేది 17,21,882 రూపీస్. అదే మనం సెకండ్ ఫేజ్లో చూసుకుంటే 7 to 14 yearsలో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 16,80,000 అయితే మీకు వచ్చే టోటల్ వాల్యూ 45,78,524 రూపీస్. అండ్ నెక్స్ట్ మీరు ఫేజ్ 3లో చూసుకుంటే 14 to 21 yearsలో మీరు ఇన్వెస్ట్ చేసింది 25,20,000 అయితే మీకు వచ్చే టోటల్ వాల్యూ 1,26,39,457. ఇక్కడ మనం చూస్తే మనకి ఎక్కువ గెయిన్ అనేది ప్రతి ఫేజ్లో చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో మనకు ఓన్లీ 9% అనేది రిటర్న్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 20%. సో లాస్ట్ స్టేజ్లో అంటే థర్డ్ ఫేజ్లో మాత్రమే మనకి 71% అనేది గెయిన్ వచ్చింది. సో మోస్ట్లీ చాలామంది ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు థర్డ్ ఫేజ్ వరకు ఉంచరు. మెయిన్లీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లోనే తీసేస్తారు, విత్డ్రా చేసేస్తారు. అందుకే ఎస్ఐపి చేస్తే వాళ్ళు రిచ్ అవ్వలేరు అని అంటారు. ఎందుకంటే మనకి థర్డ్ ఫేజ్లోనే కదా ఎక్కువ మనీ అనేది రిటర్న్స్ వచ్చేవి. థర్డ్ ఫేజ్ రాకముందుగానే మనీ అనేది విత్డ్రా చేసేస్తారు. అందుకే ఎస్ఐపి వల్ల మీరు రిచ్ అవ్వలేరు అని చెప్తారు. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ వరకు అంటే లాంగ్ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేయండి. అది అమౌంట్ కొంచెమైనా పర్లేదు, మనకి రిటర్న్స్ చాలా బాగా వస్తాయి. మరికొన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.